పోరాటం విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం. ఎందుకంటే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎన్నో సమ్మెలు పోరాటాలు చేశారు. ఆ సమ్మెలు పోరాటాల్లో తమకు జీతాలు పెంచాలనో లేదా బోనస్ ఇవ్వాలనో ఇతరేతర సమస్యలపైన గతంలో చూశాము. కానీ ఒక ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి ఇంత సుదీర్ఘమైన పోరాటంలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా మిమ్మల్ని అభినందించాలని కోరుతా ఉన్నారు. మరి నాకు అర్థం కాదు ఏమంటే, చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు, అయ్యా ఈ స్టీల్ ఫ్యాక్టరీ బాగుండాలి ముందుకు సాగాలంటే ఏమి చేయాల్సిన పనిలా, క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, బ్రహ్మాండంగా నడుపుతారు. ఎందుకంటే చాలా ఆశ్చర్యం, అంత టాప్ లో ఉంది, అంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. మరి ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, దాదాపు 2-3 లక్షల ప్రాపర్టీ ఉంది. మరి ఏమడ్డం వచ్చింది నాకు అర్థమే కాదు. మరి గవర్నమెంట్స్ అందరూ వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు, ఎంతమంది మారుతా ఉన్నారు. మీరు క్యాపిటల్ మైన్స్ ఇచ్చింటే గవర్నమెంట్ కి ఎదురు డబ్బులు ఇచ్చిండ్రు, గవర్నమెంట్ కి ఆదాయాన్ని సమకూర్చిండ్రు. కానీ ఆ పని చేయకుండా ఇవాళ చర్చ చేస్తా ఉన్నారు. మన ఏం చర్చలో నాకు అర్థమే కాదు. ఆయన ఈరోజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, మేము దీన్ని కాపాడడానికి దాన్ని నిలబెట్టడానికి మేమంతా కూడా చాలా కష్టపడతా ఉన్నామని. మన లోకేష్ వచ్చాడు, లోకేష్ చెప్పాడు డెఫినెట్ మేము కాపాడుతామని. చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మీరు యూనియన్ లీడర్లు కాండి, మీతో మాట్లాడదామని చెప్పినారంట. మన వాళ్ళు పోయినారు అంటే కూడా ఏం అడిగారు, కొంతమంది పోయినారు కూడా. అసలు ఏం మాట్లాడతారో నాకు అర్థమే కాదు. అంటే మీకు ఇన్ని అంటే 1333 రోజుల తర్వాత కూడా సమస్య అర్థం కాలేదంటే రండి, మీ డిమాండ్ చెప్పండి, మీరు మాతో కలవండి అని మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరిని మభ్యపెట్టడానికి అని నేను అడుగుతాను. ఎవరిని మభ్యపెట్టడానికి? ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎట్లయితే మేము వామపక్షాలంతా ఒకే మాట పైన ఉన్నామో మీరు కూడా ఒక్క మాట పైన కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. మీరు ఒకే ఒక్క మాట, అయ్యా ప్రైవేటైజ్ చేయనక్కర్లేదు, 2 లక్షల కోట్ల రూపాయలుగా పైగా ప్రాపర్టీ ఉంది, బ్రాండ్ ఇమేజ్ ఉంది, మా ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు అంటే మీరు ఏం చేస్తా ఉన్నారు, దొడ్డిదారిని చేస్తా ఉన్నారు. మన 4200 మంది వర్కర్స్ తొలగించామన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు, తెల్లవారుజాము 4 గంటల వరకు అక్కడ పోరాటం చేసి వచ్చారన్నారు. తెల్లవారుజాము 4 గంటలకు బయటకు వచ్చారు. అసలు మీరు ఏం చేస్తారు, ఏం చేయాలనుకున్నారు నాకు అర్థమే కాదా. మీకు చేతనైతే మాట్లాడండి, చేత కాకపోతే చేతగాని దద్దమ్మల మీద ఉండండి. మాకు దొంగ రిప్రజెంటేషన్ మానండి, చేతులు ఎత్తండి, మాకు చేత కాదు, మీరు ఏం చేస్తారో చేయండి. మీరు అది కాకుండా రోజు ఒక స్టేట్మెంట్ మేము కాపాడుతాం, మేము ఏమే కాపాడేది తలకాయ అయిందా మీకు? అసలు దీనికి ఏం కావాలో తెలియదా మీకు? అసలు ఏమున్నాయి ఇందులో డిమాండ్స్? సింపుల్ గా పిల్లలు కూడా అర్థమవుతా ఉంది. వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి క్యాపిటల్ మైన్స్ ఇచ్చింటే అసలు మీరు వాళ్ళకే డబ్బులు ఇచ్చిందరు, రాజ్యాల మాదిరి ఉండిందరు, తలెత్తుకొని తిరిగిందరు. 1333 రోజుల తర్వాత కూడా మీరు చర్చలకు రండి, మీ డిమాండ్స్ చెప్పండి, అర్జీ ఇవ్వండి. అర్జీసి ఏం చేస్తారు? చేతగాని విధాలు ఏమీ చేయలేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ కార్మికుల పోరాటం వల్లనే ఇవాళ విశాఖ స్టీల్ నిలబడింది. ఈ పోరాటం లేకపోతే ఎవరు మీ దగ్గరకు వచ్చిందే వాళ్ళు కూడా. ఇది మాత్రం 100కి 100 రూపాయలు వాస్తవం. అన్నిటికంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఇవాళ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా మెజారిటీ మన గాజువాక నియోజకవర్గంలో ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారికి ఇక్కడున్న కార్మికులు, ఇక్కడున్న ప్రజలు ఇచ్చారు. దాన్ని మర్చిపోద్దండి. ఇక్కడ మర్చిపో రోజు మీరే కనపడతా అంటారు. నాతో కూడా మన ఫోన్ లో చెప్పాడు,
మేమేదో ఇట్లా చేస్తున్నాం ఏదో విమర్శిస్తా ఉంటే దానికి ఆయన కూడా లైక్ కొట్టాడు. గవర్నమెంట్ విమర్శించిన దాన్ని కూడా లైక్ కొడతా అన్నాడు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఇలాగో రేపు 7వ తేదీ పోతా ఉన్నాను, 7వ తేదీ కలుస్తా ఉన్నాడు. దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. శాశ్వత పరిష్కారం కనుక్కోకుండా ఈ రాష్ట్రంలో నేను ఎన్ని పనులు చేసినా నేను మాత్రం గ్యారెంటీ చెప్తా, విశాఖ ఉక్కు ఆంధ్రులక్కన ఆ రోజు ఎట్లయితే పోరాడారో ఇవాళ ఈ స్టీల్ ఫ్యాక్టరీ కాపాడకపోతే ప్రధాన ముద్దాయి నంబర్ 1 ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. నంబర్ 1. ఓకే, అందరికీ బాధ్యత ఉంటుంది, కానీ నంబర్ 1 ముద్దాయి మీరే అవుతారు. కాబట్టి మీరు పెన్షన్ ఇచ్చారా, లేకపోతే బియ్యం ఇచ్చారా, లేదా అమ్మఒడి ఇచ్చారా, 6 సూత్రాలు ఇచ్చారా, అవన్నీ పక్కన పెడితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఇవాళ ఆంధ్ర ప్రజల జీవనాడి, ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన 1, 2, 3 తేదీల్లో స్టేట్ మీడియా చేశారు. 26 జిల్లాల్లో కూడా కూర్చున్నారు దీక్షలు. కాబట్టి ఏమంటే దీన్ని తక్కువ అంచనా వేయొద్దు. ముఖ్యమంత్రి గారు మీరేం చేస్తారో నరేంద్ర మోడీ గారితో 7వ తేదీ మాట్లాడండి. స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. చర్చల పేరుతో కాలయాపన చేసిన ప్రజలు అంగీకరించారు, కార్మికులు అంగీకరించారు. ఏదేమైనా నేను గర్వంగా చెప్పగలను, కార్మికుల పోరాటంతో ఈ ఫ్యాక్టరీ నిలబడింది, కార్మికుల పోరాటంతో ముందుకు సాగుతుంది. ఇది నిలబెట్టేంత వరకు కూడా అందరం కూడా మీకు అండగా ఉంటాం. ఎర్ర జెండా ఖచ్చితంగా మీతో పాటు కలిసి నడుస్తుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. Don't forget to like, subscribe and share the videos.